गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహ అనుభూతులన్నీ కూడా మనం ఎంతో దివ్యమైనటువంటి ఆనంద స్వరూపంగా ప్రతినిత్యము కూడా శ్రవణం చేస్తూ భగవత్ప్రీతికి పాత్రులవుతున్నాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. గురువే ఈశ్వర స్వరూపమై సర్వత్రా వ్యాప్తమై ఉన్నారు. విశేషముగా గురువు యొక్క హృదయంలో ఉంటూ తన్ను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ మన యొక్క పాప సంచయాన్నంతటినీ కూడా ఏక పుణ్య నదిలాగా మనల్ని పవిత్రం చేస్తున్నారన్నమాట. వాటిని కరుణా దృష్టి అని అంటారు. కాంచి మహాస్వాముల వారు దాదాపుగా 85 సంవత్సరాల ప్రాంతంలో ఆయన వయస్సు, అది అంటే పూర్వ శారీరక వయస్సు అని చెప్పాలి. వారు దక్షిణ దేశ యాత్ర ప్రయాణమయ్యారు. ఎందుకు? సర్వులను కూడా అనుగ్రహించడానికని. అది వారి చివరి పాదయాత్ర అని మనం గుర్తుంచుకోవాలి. మనము దక్షిణాది ప్రాంతం వాళ్ళంతా మనం చేసుకున్నటువంటి అదృష్టం. మహాస్వాముల వారు కాంచి నుండి బయలుదేరి బళ్ళారి, హుబ్బళి, ఇలా కర్ణాటక, ఆంధ్ర అన్ని ప్రదేశాలు కూడా సంచరిస్తూ పరమశ్రేష్టమైనటువంటి పంఢర్పూర్కి వచ్చారు. ఆ పంఢర్పూర్ చాలా గొప్పది, మనందరికీ తెలిసినటువంటిది. కాశీ దివ్యక్షేత్రం ఏ విధంగా శైవులందరికీ కూడా పరమ పునీతమైనదో, అదేవిధంగానే పంఢరిపురం ఒక వేద బ్రాహ్మణుని కుటుంబం యొక్క కథ అది. అక్కడ పుండలీకుడు అనేటువంటి వేద విప్రుడు వేదాధ్యయనం చేసి సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి మాతాపితృలను అలక్ష్యం చేసి తదనంతరం కాశీయాత్రకు వెళ్తున్నట్టు సందర్భంలో ఒకానొక ప్రదేశంలో కుటీరంలో ఉన్నటువంటి ఋషిని సందర్శించడం, ఆ యొక్క గంగా, యమున, సరస్వతి నదులు ఆ యొక్క ఋషిని దర్శించుకొని పునీతులైనటువంటి సంఘటనను ప్రత్యక్షంగా కనులారా చూచినటువంటి పుండలీకుడు దిగ్భ్రాంతి గురి అయి ఆ యొక్క తల్లిదండ్రులు ఇంత గొప్ప సేవ చేయడం ద్వారా మనకు దేవతల యొక్క పాపములను కడిగేటువంటి అదృష్టం ఉన్నదా అని ఆ ఋషి ద్వారా తెలుసుకున్నటువంటి వాడై అలక్ష్యం చేయబడిన తల్లిదండ్రులను వెతికి పంఢరపురంలో వారొక నివాస స్థానం ఏర్పాటు చేసి వారి పాద సేవలోనే తల్లీనమై ఉన్న సందర్భంలో త్రిమూర్తులందరూ వచ్చి దర్శనమిస్తారు. అయినా అతను సేవ నుండి నిమగ్నం అయిన వాడు
వెలుపలికి రాడు. చివరిగా శ్రీ మహావిష్ణువే ఆ విఠల రూపంలో అతనికి దర్శనమిచ్చి ఆ యొక్క గృహము వెలుపల అక్కడ చాలాసేపు నిల్చున్నటువంటి ఆ యొక్క దృశ్యం ఏదైతే ఉందో అదే పండరిపూర్ యొక్క క్షేత్రం. కాంచి మహాస్వాముల వారికి ఎవరి తల్లిదండ్రులను సేవిస్తారో వారిపైన అపారమైన కరుణ మహాస్వాముల వారికి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అనంతరం దేవుడు. అందుకే గురువు మనం చేరాలంటే తల్లిదండ్రులు మనం సేవించి ఉండాలి అని. మహాస్వాముల వారికి అత్యంత ప్రియమైనటువంటి ఆ క్షేత్రంలో చాలా నెలలు అక్కడ ఉన్నారు. ఆత్మీయులారా, ఈ నెల 10వ తారీఖు ఆగస్ట్ 25 శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జన్మదినం. దాన్ని జయంతి అని పిలుస్తారు. అన్ని చోట్ల కూడా వైభవంగా ఆయన యొక్క శ్రద్ధాళువులందరూ ఆ జయంతిలో పాల్గొంటారు. ఆ యొక్క శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఈ ఆటలన్నీ చేశారు. కాంచి మహాస్వాముల వారు తిరిగిన అన్ని ప్రదేశాల్లో కూడా వారు సంచరించారు. విశేషంగా పంఢరపురంలో ఒక వేద పాఠశాలను వారు నెలకొల్పారు. అక్కడనే ఒక శివాలయం కూడా నిర్మించారు. వైష్ణవమైనటువంటి ఆ క్షేత్రంలో శైవ ప్రాధాన్యంగా ఒక శివ ఆలయాన్ని నిర్మించారు. కాంచి మహాస్వాముల వారు పంఢరపూర్లో ఆ పండరనాథుని ప్రతిరోజు దర్శిస్తూ అదేవిధంగా ఈ శివాలయంలో అధిక శాతం ఉండేవారు. వచ్చిన వారినందరికీ కూడా వారు దర్శనం ఇచ్చేటువంటి వారు. ఆ తర్వాత వారికి అక్కడ చాతుర్మాసం చేయవలసిన సందర్భం వారు ఏం చేశారు, చంద్రభాగా నది అవతలి ఒడ్డున ఒక శిథిలమైనటువంటి ఒక భవంతి ఉంది. వారు అనుకున్నారు నేను అక్కడే ఉండాలని అంటారు. శ్రీ ఎంవై ఘోర్పడే శాండూర్ మహారాజు మహాస్వాముల వారితో శాండూర్ నుండి వారు వెళ్ళినట్టు వారితో పాటు సంచరిస్తూ పాదచారిగా పంఢరపురంలో వారితో చాలా రోజులు గడిపారు మహారాజా. వారు అడుగుతారు, ఇటువంటి శిథిలమైనటువంటి భవంతులు ఎందుకుంటారు, మీకు వేరే ఒక ఏర్పాటు చేస్తానంటే కూడా శ్రీవారు లేదు, నాకు ఇది చాలా నచ్చింది, నేను ఇక్కడే ఉంటానంటారు. ఆ తర్వాత కొన్ని ఆ యొక్క భవంతికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కేవలం వచ్చిన యాత్రికుల కోసం కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తారు మహారాజా. ఆ తర్వాత హోస్పేట్ నుండి హెచ్ఆర్జి రంగనగౌడ వీరందరూ కూడా మహాస్వాముల వారి పరమ భక్తులు. ఈ యొక్క పంఢరపూర్ క్షేత్రం గురించి మనకు అనేకమైనటువంటి జ్ఞాపకాలు మనకు వస్తాయి. ఒకవైపు పంఢరినాథుడు, మరియు ఒకవైపు సాక్షాత్ త్రిమూర్త్యాత్మకమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైన కాంచి పరమాచార్య స్వాముల వారు. వారి ఇరువురిని ఎవరు దర్శించుకున్నారు, వారందరూ బహు భాగ్యము అని చెప్పాలి. మేము పంఢరపూర్ ఆ యొక్క రథయాత్ర అని వెళ్ళాం కదా, ఆ సమయంలో పంఢరపూర్కి వెళ్ళి ఇవన్నీ విషయాలు సేకరించాం. ఇవన్నీ మేము సేకరించినటువంటి సమాచారము మరియు ప్రత్యక్ష దర్శుల ద్వారా విన్నటువంటి విషయాలన్నింటినీ మీకు ఈరోజు చాలా సులభ శైలిలో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. పంఢరపూర్లో కాంచి పరమాచార్య స్వామి వారు ఉన్నటువంటి ప్రదేశంలో కొద్ది దూరంలో వైష్ణవులకు సంబంధించినట్టు ఒక పెద్ద మఠం ఉంది, మాధ్వర్లకు సంబంధించినటువంటిది. అక్కడ గొప్ప ఆచార్యుడు ఒకడు ఉన్నారు. ఆయన ద్వైతానికి సంబంధించిన అనేక విషయాలు పూసగుచ్చినట్లుగా విద్యార్థులు తెలియజేసేవారు. గరుడాచార్య అని ఆయన మన సనాతన ధర్మం కోసం చాలా విశేషంగా కృషి చేశారు. ఆయన ఆ యొక్క నగరంలో భక్తి పారవశ్యం ఎక్కువగా ఉంటుంది. పంఢరపూర్లో ప్రతిరోజు కూడా విఠల నామం అనేటువంటి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది నాదక్షేత్రము అని పేరు. ఆ విధంగా మహాస్వాములు వారు అక్కడ ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఎవరెవరైతే దూర దూర ప్రాంతాల నుండి వచ్చేవారందరూ కూడా విఠల దర్శనము మరియు చిన్మయ స్వరూపుడైనటువంటి కాంచి పరమాచార్య స్వామి దర్శనం చేసుకునేవారు. మరియు అక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, దూర ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పంఢరపూర్ చాలా దూరంలో ఉన్నటువంటి వారు కొందరు శ్రీమంతులందరూ వచ్చి శ్రీవారిని దర్శించుకొని వచ్చేటువంటి యాత్రికులకు సులభంగా అనుకూలం చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యాన్లు ఏర్పాటు చేశారు.
వచ్చిండేవారు ఉచితంగా స్వాముల వారు ఉండే దగ్గరికి వెళ్ళి భక్తులను చేరవేసే విషయం. వారందరూ నది వరకు తీసుకురాగలరు అంతే. నది నుండి అటువైపు చేర్చాలంటే ఒక పడవ నడిపేవాడు ఉన్నాడు. ఆయన మేము చూసాము, ఆయనతో కూడా మాట్లాడాము. ఆయన ఎంతో వినయవంతుడు, మహాస్వాముల వారి పైన ఆయనకు అమితమైన భక్తి. వారు వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఉచితంగా స్వాముల వారిని దర్శించొచ్చే వారికి అటువైపు వెళ్ళి ఉచితంగా వారిని చేర్చేవారు పడవలో. మనం శ్రీమద్ రామాయణంలో గుహుని దగ్గర ఉన్నటువంటి పరిచారకుల మాదిరిగా. చాలామంది పత్రికర్తలు వచ్చి అడిగారు స్వాముల వారిని, ఇంత దూర ప్రాంతంలో వచ్చి ఉన్నారు, మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు అని. దాంట్లో ముఖ్యమైన వారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన సంపాదకుడు శ్రీ గోయింకా. వారు అడిగిన ప్రశ్నకు స్వాముల వారు మందహాసం చేస్తూ, నేను రావడం వల్ల ఇక్కడ ఉండే పరిసరాలన్నీ కూడా వారికి ఉపజీవనం జరుగుతుంది కదా అన్నారు. అంటే రైల్లో వచ్చేటువంటి వారికి కూడా ఇక్కడ వరుసగా ఆటోలు, రిక్షాల్లో వస్తారు కదా, వాళ్ళకి ఉపజీవనం జరుగుతుంది కదా, మరి దుకాణాల్లో కూడా వ్యాపారం జరుగుతుంది, అంత మాత్రం జరిగితే చాలా ఉన్నారు ఆయన. అంటే చాలా సరళంగా ఆయన దానికి సమాధానం చెప్పారు. అంటే మహాత్ములు ఎక్కడైనా ఉండవచ్చు, మహాత్ములను దర్శించుకునే భాగ్యం ఉన్న వారిని దూరమైన వెళ్ళి దర్శించుకుంటారు. ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు మహాస్వాముల వారి తమిళనాడు నుండి వచ్చే వారందరూ కూడా ఏమి ఇబ్బంది పడేవారు కాదు. అక్కడ వచ్చిన వారందరికీ కూడా భోజన వసతులు కూడా ఆ ఊరి గ్రామ ప్రజలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర మరియు కర్ణాటక ఇక్కడంతా భక్తి పారవశ్యం ఎక్కువ. ఏ జాతి ఏమీ విచారించరు. వచ్చిన వారినందరినీ కూడా ఆ యొక్క భగవంతుని కొలువులో తీసుకువెళ్తారు. ఇంకొక విశేషం ఏంటనగా నిరంతరం కూడా భజనలు చేస్తారు. స్వాముల వారికి సంగీతమైన, భజనలైనా, కీర్తనలన్నా, అభంగములన్నా వారికి విశేషమైన ప్రీతి. పూర్వంలో మహర్షులైనటువంటి నారదాది, త్యాగరాజు, అన్నమయ్య వీరందరూ కూడా సులభమైనటువంటి గానం ద్వారా జ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్కరికి కూడా వేదములు చదివి ఉపనిషత్తులు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదో ఆ ఉపనిషత్ సారంనే సులభంగా భక్తి పారవశ్యంలో కీర్తనల ద్వారా మనకు అందించారు. వాటిని మనం భక్తితో పాడడం ద్వారా నిశ్చలమైన స్థితి ఏర్పడుతుంది. భజన చాలా ముఖ్యమైనటువంటిది. భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్ అంటారు. భజన చేయగా 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 నిశ్చల స్థితి ఏర్పడి తన యొక్క స్వరూపమైన ఆత్మ దర్శనాన్ని చేసుకోవచ్చని. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కూడా సంగీతం అన్న చాలా ఆయనకు ప్రేమ. శ్రీవారు ఎప్పుడు కూర్చున్నా జయేంద్రుల వారి కాంచీపురం నేను చూశాను ప్రత్యక్షంగా. ఎందరో వచ్చి ఆయన కొలువు దగ్గర కూర్చుని, అంటే ఆయన గది ఉంటే బయట కూర్చొని పాడుతూ ఉండేవారు. స్వాములవారు మౌనంగా వాటిని వింటూ తల ఊపుతూ వారితో పాటు కూడా తాను చిన్నగా పాడేవారు. శ్రీ జయేంద్ర స్వామి వారు చాలా చక్కగా పాడతారు. వారు భక్తి పాటలంటే చాలా ఇష్టం. ఈ విధంగా సంగీతానికి ఈ యొక్క భక్తికి అవినాభావ సంబంధం ఉంది. పంఢరపురంలో మహాస్వాముల వారు ఎందరిని అనుగ్రహించారు. ఒకసారి ఒక భక్త బృందం శ్రీవారి దగ్గరికి వచ్చి వారి ముందు చక్కగా పాడి ఆనంద పరవశులై ఏమి కోరికలు అడగకనే వెళ్ళిపోయారట. తర్వాత వారికి అనిపించింది మేము వచ్చింది అడగలేదు కదా అని. వాళ్ళ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అనుభవానికి వచ్చిందట. వాళ్ళు అనేకమైనటువంటి పేదతనంతో అనుభవించేవారు. వారందరికీ కూడా అన్నతి కాలంలోనే చక్కగా పైర్లు పండి పంటలు సస్యశ్యామలంగా ఉండి చాలా సులభంగా గురువు యొక్క అనుగ్రహం ద్వారా వారి అప్పులను తీరిపోయాట. శ్రీవారు పండరపురంలో ఉండగా మరలా వచ్చి శ్రీవారిని దర్శించుకుని వారు తెచ్చినట్టు ధాన్యం అంతా కూడా శ్రీవారి పాదములకు అర్పించారట. ఇదేమిటి అనగానే, మేము గత సంవత్సరం వచ్చినప్పుడు మీ దర్శనం చేసుకున్నాము, మేమేమి అడగలేకపోయాము, అయితే మీరు అడగకనే మమ్మల్ని కృపా వర్షింపజేశారు మీరు అని. ఆ విధంగా చంద్రభాగా నదిలో సమీపంలో కాంచి పరమాచార్య స్వాముల వారు, ఇటువైపు శ్రీ పండరనాథుడు,
వచ్చిన వారిని అందరిని కూడా అనుగ్రహింపచేసినటువంటి ఆఖ్యానం చాలా గొప్పది. ఆత్మీయులారా, ఇట్టి అనంత స్వరూపమైనటువంటి ఈ కథలను మరల మరలా మనం వినడం ద్వారా మనలో భక్తి అనేటువంటిది శీఘ్రంగా నెలకొంటుంది. భగవంతుని యొక్క హృదయం మీద అనగా మనస్సు, ఆ మనస్సును ఆయన నిండుకోవడానికి మనం అవకాశం కల్పించాలి. అందుకోసం అందులో చేరుకున్నటువంటి పాపపు ఆలోచనలు మనం బయటికి తోసివేసేస్తే భగవంతుడు నెమ్మదిగా మనందరి హృదయాల్లో ఉండి మనందరిని ఆశీర్వదిస్తాడు. ఇటువంటి వాక్పుష్పములన్నీ కూడా కాంచి పరమాచార్య స్వాములు వారి స్మరణ, వారి దివ్య పాదపదం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇంట్లో మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.